ఇక బుద్ధి వచ్చింది, తిరిగాడు. పన్నోడిగా జాయిన్ అయ్యి అక్కడ పెట్టే భోజనం తింటానని తిరిగి వస్తున్నాడు. ఇక్కడ తిరిగి వస్తుండగానే అక్కడ నిలబడలేదు తండ్రి. కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి పందుల దగ్గర ఉన్నాడు. ఎలా ఉంటాడండి? మురికిగా, వాసనతో కదా. పందే ఘోరం అంటే అక్కడ నివసించిన వ్యక్తి రాగానే ఏం చేశాడు? మొదటిగా స్నానం చేపించి బట్టలు వేయించి అప్పుడు మాట్లాడారు. రాగానే ఉరికిపోయి వెళ్ళిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడండి మేడం మీద. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రేమ అంటే అది. హల్లెలూయా. దూరంగా చూసి వాడు